హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ పలావ్. ఈ వెజ్ పలావ్ తయారీ విధానం చూద్దాం. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. వెజ్ పలావ్ చాలా బాగుంటుంది కదా, మన అకేషన్స్ ఏ వచ్చినా చేసుకుంటాం కదా, అలాగనమాట. చూద్దాం. ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నానండి, నేను మెజర్మెంట్కి నేను ఆ బౌల్ తీసుకున్నాను. దానుడు బాస్మతి రైస్ తీసుకున్నా, అంటే కేజీ అనమాట. కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. 30 మినిట్స్ ముందు ఇలా సోక్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చక్కగా ఇలా సోక్ చేసుకోవాలి వాటర్లో. 30 మినిట్స్ ముందు అయితే సరిపోతుందండి. అలాగే ఈ బౌల్తో నేను తీసుకున్నాను. ఈ బౌల్తో మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సో ఈ కడాయి ఉంది కదా, ఈ బౌల్ అండ్ హాఫ్ వేసుకుంటే చాలు మనకి. 1 తీసుకున్నాను నేను, సో 1.5 వాటర్ అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకోవాలని ఉంటే దాన్ని ఫస్ట్ మనం వాటర్లో ఉడకపెట్టుకోవాలి. తర్వాత కాయగూరలు మన దగ్గర ఏముంటే అవన్నీ చక్కగా కట్ చేసుకోవచ్చు. పొటాటో, క్యారెట్, చిక్కుడుకాయ ఏమైనా వాడుకోవచ్చు. ఎన్ని ఎక్కువ వెజ్జీస్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ వెజ్ పలావ్. ఈ వెజిటబుల్ పలావ్కి బాస్మతి రైస్నే యూజ్ చేయండి. అది బాగా టేస్ట్ని ఇస్తుంది. తర్వాత కావలసిన దినుసులు రెడీగా పెట్టుకోవాలి. పలావ్ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు అన్నీ. అలాగే ఉల్లిపాయలు కూడా స్లైసులుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా తీసుకున్నాను. పొటాటో పీసెస్, క్యారెట్ పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి బఠానీ ఉడికిపోయినాయండి, తీసేసాం, వాటర్ డ్రైన్ చేసేసాను. తర్వాత పెద్ద కడాయి పెట్టుకొని, మనం కేజీకి చేస్తున్నాం కదా, ఫ్రీగా ఉండాలంటే నేను ఈ కడాయి తీసుకున్నానండి. ఇది పెట్టుకొని చక్కగా మనం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దానితో పాటు గీ కూడా వేసుకుంటే చాలా స్మూత్గా మంచి ఫ్లేవర్తో వస్తుందన్నమాట. గీ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత మిగతా వెజ్జెస్ వేద్దాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్నే యూజ్ చేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ స్లైసులు అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి అలా 1 by 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చి వేస్తే బాగుంటుంది, చిన్న చిన్న ముక్కలుగా కంటే కూడా. అవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా 1 by 1 వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వేసే మసాలాలు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి అవి కంపల్సరీ వేసిన తర్వాత బాస్మతి రైస్ వేసుకుందాం. ఇలా అన్నీ 1 by 1 ఫ్రై అవ్వాలండి. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయ్యింది చూడండి, ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇలా గీ అండ్ ఆయిల్ కాంబినేషన్ ఉండాలండి. ఏ వెజ్ పులావ్కైనా బిర్యానీకైనా ఇలా 2 వేసుకోవాలి. ప్లెయిన్ ఆయిల్తో బాగుండదు, కాబట్టి మనం ఆయిల్ ప్లస్ గీ కూడా వాడాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి. 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పడుతుంది మన వెజ్ పులావ్లోకి. సో అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ మసాలా దినుసులు వీటితో ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మిగతావి 1 by 1 వేసుకుందాం. ఫ్రై అవుతుంది చూడండి. నెక్స్ట్ పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్. పుదీనా ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ చిక్కుడుకాయ వేసుకున్నానండి. చిక్కుడుకాయ ఆప్షనల్, ఉంటే వేసుకోండి. చిక్కుడుకాయ కూడా, ఎందుకంటే చిక్కుడుకాయ టైం పడుతుంది అది ఫ్రై అవ్వడానికి, బాగా కుక్ అవ్వడానికి. సో ఫస్ట్ అది వేసుకోవాలి. మనకి ఫ్రై అవ్వడానికి, ఉడకడానికి మనకి చాలా టైం పట్టేవి ఫస్ట్ వేసుకోవాలి. సో చిక్కుడుకాయ వేసుకొని ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ వెజిటేబుల్స్ పొటాటో, క్యారెట్, పీస్, బఠానీ ఇవన్నీ వేసుకుందాం. లాస్ట్లో టమాటా వేసుకుంటే సరిపోతుంది.
తర్వాత పొటాటో క్యారెట్ వేసుకుంటున్నానండి. చూడండి, అవి కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ పీస్ కూడా మనము ఉడకపెట్టుకున్నాం కదా బఠానీ కూడా, అది కూడా వేసుకుందాం. చూడండి, క్యారెట్ పొటాటో వేసుకున్నాను. అంతంత ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, మరీ పెద్దగా బాగోవు. పెద్ద ముక్కలుగా కాకుండా అలా చిన్నగానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బఠానీ కూడా, ఉడికిన బఠానీ కూడా వేసామండి. మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వాలి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా వేసుకుందాం. అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి నీట్గా. నెక్స్ట్ లాస్ట్లో మనం టొమాటో వేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ వెజ్ పలావ్కి. ఆ పుదీనా కూడా చక్కగా వాష్ చేసుకుని వేసుకున్నామండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసిన తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది కూడా తక్కువ వేసుకోవాలి, అది ఆప్షనల్ మాత్రమే. తర్వాత మనకి బాగా సోక్ అయిందండి మన బాస్మతి రైస్. 30 మినిట్స్ అయిపోయింది. చూడండి ఎలా అయిందో, బాగా నాని కదా. నెక్స్ట్ మనము యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునే ముందు సాల్ట్, వాటర్ ఇవన్నీ వేసుకోవాలి కదా. సాల్ట్ నాకు 1.5 స్పూన్ వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకుని తర్వాత వాటర్ అంతా కలిసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుని పడితే వేసుకోవాలి. పసుపు కూడా వేసాను. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. నేను 1.5 ప్యాకెట్ వేసాను. కేజీ బాస్మతి రైస్ కదా, 1.5 పడుతుంది. ఏ బిర్యానీ మసాలా మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకోండి. మనకి బయట అవైలబిలిటీలో ఉంటాయి కదా, ఎంటీఆర్ కానీ ఆచి కానీ, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో అది వాడుకోవచ్చు. కేజీ బాస్మతి రైస్కి 1.5 ప్యాక్ అయినా పడుతుంది. ఆ మసాలా కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై కానివ్వాలి. సాల్ట్ వేసాం, మసాలా వేసాం, అన్నీ వేసాం కదా, పసుపు కూడా వేసాం కదా, అన్నీ ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని కాసేపు అలా మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత తీసి చూడండి ఎలా ఉందో. అన్ని వెజ్జెస్ ఉడికినాయి కదా, చక్కగా ఉడికినాయండి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యింది. అంతా కూడా బాగా మెత్తగా అయినాయో లేవో కూడా చెక్ చేసుకోండి. ఆ గరిటతోనే మనం ఇలాగా మ్యాష్ చేసినప్పుడు తెలుస్తుంది. చూడండి, అది పొటాటో చూసారా ఎలాగా మనం కట్ చేస్తే కట్ అయ్యిందో, బాగా ఉడికినట్టే. నెక్స్ట్ మనం కొలత చెప్పాను కదా, 1 బౌల్ తీసుకుంటే 1.5 బౌల్ వాటర్ వేయాలి. అలా వాటర్ వేసుకున్నామండి. బాస్మతి రైస్ నేను చూపించాను కదా, పెద్ద లోటా చూపించాను కదా, అది దానంత బాస్మతి తీసుకున్నాను, కేజీ తీసుకున్నాను. సో దానికి ఆ బౌల్ 1.5 వేస్తే సరిపోతుంది. 1.5 అది తీసుకున్నానండి. ఆ బౌల్ తీసుకున్నాను నేను. ఆ వెజల్తో తీసుకున్నా కాబట్టి అలా 1 తీసుకున్నాను. సో 1.5 వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసామండి, బాగా మిక్స్ చేశాను నేను. మొత్తం అంతా కూడా మిక్స్ అయింది పర్ఫెక్ట్గా. నెక్స్ట్ టేస్ట్ చూడాలి. ఈ టైంలో మనం ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం టేస్ట్ చూడాలి. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం టేస్ట్ కూడా చూసుకున్నాక ఇంకా పడితే సాల్ట్ వేసుకుని నెక్స్ట్ బాస్మతి రైస్ వేసుకోవడమే. బాస్మతి రైస్ వేసుకున్నానండి, వేసుకుంటున్నాను చూసారు కదా. ఇప్పుడు బాగా మళ్ళీ కలిగి తిప్పాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యింది కదా, బాగా తిప్పిన తర్వాత మనం నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అలాగ అయిన తర్వాత లాస్ట్ 10 మినిట్స్ ఒక 15 to 20 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ 10 మినిట్స్ మనం ప్యాన్ పెట్టుకుని ఆ విధంగా పెట్టుకోవాలి. నేను చూపించాను కదా, కింద ప్యాన్ పెట్టుకుని పైన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. లాస్ట్ 10 మినిట్స్ ఇలా చేయండి.
ఇలాగ మూత పెట్టుకొని దానిపైన మనకి ఆ వెయిట్ మనకి ఎయిర్ బయటికి వెళ్ళిపోకుండా పైన ఒక వెజల్తో వాటర్ కూడా పెట్టుకోండి సపోర్ట్కి. పైన లిడ్ పైన పెట్టుకుంటే వాటర్ సరిపోతుంది. మనం ఏమీ దమ్లాగా చేయనవసరం లేదు. సూపర్బ్గా వెజ్ పలావ్ వస్తుంది. ఇలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.